ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశం ఓసారైనా ఓడిపోయింది. కానీ ఒక దేశం మాత్రం 9 యుద్ధాలు ఎదుర్కొన్నా ఒక్కసారి కూడా ఓడలేదు. ఆ దేశం పేరు ఇజ్రాయెల్. ఇంత చిన్న దేశం ఎంత శక్తివంతమైందో తెలుసుకుంటే మీరే షాక్ అవుతారు. ఇజ్రాయెల్ చరిత్ర 1948లో ఏర్పాటైనప్పటి నుంచి ఇజ్రాయెల్ 9 పెద్ద యుద్ధాలు, వేల చిన్నపాటి కదలికలు ఎదుర్కొంది. వాటిలో ఒక్కసారి కూడా ఓడలేదు. 1948లో అరబ్ ఇజ్రాయెల్ వార్, 1967లో 6 డే వార్, 1973లో యోమ్ కిప్పూర్ వార్, ఇంకా లెబనాన్, గజా, హమాస్, హిజ్బుల్లా ఇలా యుద్ధం ఏదైనా అవతలున్నది ఎవరైనా గెలవడం వాళ్ళ నైజం. యుద్ధం ముగిసిన ప్రతిసారి ఒక్కటే మాట వినిపిస్తుంది, ఇజ్రాయెల్ సెక్యూరిటీ అనేది మాటల్లో కాదు చర్యలో కనిపిస్తుంది అని. వారి సైనిక బలం అంత బలమైనది మరియు ప్రమాదకరమైనది అని. ఉదాహరణకు ఇజ్రాయెల్ సైనిక్ బలం ఎంత అని మాట్లాడుకుంటే 1.7 లక్షల మందికి పైగా సైనికులు, 4.6 లక్షల పైగా రిజర్విస్టులు, 2200 ట్యాంకులు, 300కు పైగా యుద్ధ విమానాలు, 5 న్యూక్లియర్ సబ్మెరైన్లు, 500కు పైగా ఆర్టిలరీ యూనిట్లు, ప్రపంచ స్థాయి సైబర్ వార్ స్పెషలిస్టులు. ఒకసారి యుద్ధం మొదలైతే అది ముగిసే వరకు వారు వీరు ఆగరు. ఒకటి ఓడాలి, కాళ్ల బేరానికి వచ్చి వారికి లొంగిపోవాలి, లేదా వారు పూర్తిగా నేలమట్టం అయిపోవాలి. అంతే, ఈ రెండే వారికున్న ఆప్షన్లు. అది యుద్ధంలో ఇజ్రాయెల్ స్టైల్. వీటన్నిటికంటే వారికి మరింత రక్షణ కవచం ఐరన్ డోమ్. అదే గాల్లో కనిపించని గోడ. 2011లో ప్రారంభమైన ఐరన్ డోమ్ రోజుకి 100కు పైగా రాకెట్లను అడ్డుకుంటుంది. 90% సక్సెస్ఫుల్ ఇంటర్సెప్షన్ రేట్ అంటే శత్రువు పంపిన దాడిని గాల్లోనే ఛేదిస్తుంది. శత్రువులను వారి మీదికి రాకముందే గాల్లోనే వారి వెషన్స్ మరియు రాకెట్స్ ను నాశనం చేస్తాయి. ఇది కేవలం రక్షణ కాదు, ప్రపంచంలో నెంబర్ 1 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అందుకే దీనికి ప్రపంచ దేశాలలో అంత పేరు. వారికున్న తెలివి, వారికున్న శక్తి, వారికున్న డబ్బు, ఇలా ప్రతి దాంట్లో వారు ప్రపంచ దేశాల కన్నా గొప్పే అనే చెప్పాలి. యుద్ధాల విషయంలో ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందంటే ప్రీ ఎంప్టివ్ స్ట్రాటజీ. ఎవరైనా ముందు చర్చలు చేస్తారు, ఆ తర్వాత యుద్ధం ప్రకటిస్తారు. కానీ ఇజ్రాయెల్ అందుకు భిన్నం. ఇజ్రాయెల్ స్టైల్ ముందు నుంచి చర్చలు కాదు, ముందు బాంబ్ వేయటం. మొస్సాద్ అంటే గూఢాచారి. ఇజ్రాయెల్ గూఢాచారి వ్యవస్థ గురించి సినిమా తీసినా తక్కువే. యూనివర్సల్ మిలిటరీ ట్రైనింగ్. అక్కడ ఉన్న ప్రతి యువకుడికి తప్పనిసరి ఆర్మీ సర్వీస్ చేయాలి. టెక్నికల్ ప్లస్ ఇంటెల్, డ్రోన్లు, ఏఐ, సైబర్, జీపీఎస్ హ్యాకింగ్ మొదలైనవి. టార్గెట్ కిల్లింగ్స్. శత్రువు మొదటి ఆలోచనే చేయకుండా నాశనం. ఇవి వారికి, వారి సైన్యానికి ఉన్న అతిపెద్ద బలాలు. ఇజ్రాయెల్ ఒక లొకేషన్ బేస్డ్ నేషన్. చుట్టూ శత్రువులే కాబట్టి వీళ్ళు ఎంత ఖర్చైనా సర్వేయల్ కోసమే ఖర్చు చేస్తారు. అమెరికా సహాయం ఒక్కటే కాదు, స్వయంగా తయారు చేసిన డిఫెన్స్ టెక్నాలజీ, మిలిటరీ స్ట్రాటజీ, విశ్వాసం వాళ్ళ ఆయుధాలు. అలాంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్తో తలబడుతోంది. అసలు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ వివాదానికి కారణమేంటి? ఎన్నో ఏళ్ల క్రితం భూమి కోసం మొదలైన గొడవలు ఇంకా కొనసాగడమేంటి? దీనికి ముగింపు పలికేది ట్రంప్ ఒక్కడేనా? ఈ వివరాలు వీడియో రూపంలో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి.